హైదరాబాద్ పంజగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బిల్డింగ్లోని 6వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 6th ఫ్లోర్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా మంటల్లో చిక్కుపోయారు. సమయానికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది రాకపోవడంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను కాపాడారు. ఘటనా స్థలంలో మా ప్రతినిధి సాయి కిరణ్ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్కి కాంగ్రాచులేట్ చెప్పాలి అతను చేసిన పనికి. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్? ప్రస్తుతం మంటలన్నీ అదుపులోకి వచ్చాయా? ఫైర్ బ్రిగేడ్స్ ఎప్పుడు రావడం జరిగింది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఒక భారీ అంతస్తులో మీద పెంట్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మనం చూడొచ్చు ఈ పెంట్ హౌస్లో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే మొదట ఏదైతే షార్ట్ సర్క్యూట్తో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రమాదం పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి వుడ్ మెటీరియల్ కావచ్చు, సోఫాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో అంతా కూడా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బిల్డింగ్ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్ గోడలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక 5గురు కలిసి ఉన్నటువంటి కుటుంబం ఉంది. అయితే వెంటనే ఫైర్ జరగగానే వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకోవడం కొంత ఆలస్యమైనప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి శ్రవణ్ అనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చి డోర్లన్నీ కూడా పగలగొట్టి లోపల ఉన్న వారందరినీ కూడా బయటకు తీసి రక్షించడం జరిగింది. అయితే ఆ తర్వాత వెంటనే 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. బిల్డింగ్ మీదికి రావడం కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీదికి ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా చేరుకొని వాటర్తో మొత్తం కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పూర్తిగా మంటలు అయితే ఆరిపోయాయి, కానీ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్ మొత్తం కూడా తగలబడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైతే ఏమీ కాలేదు. కింద ఉన్నటువంటి 5 ఫ్లోర్లన్నీ కూడా సురక్షితంగానే ఉన్నాయి. మీద ఉన్నటువంటి పెంట్ హౌస్ మొత్తం కూడా తగలబడిపోయింది. అయితే ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటా లేక అక్కడ అయితే దేవుడి గుళ్ళో ఉన్నటువంటి దీపం వల్ల మొదట స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మరి ఏది కారణం అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. రైట్, అదే అగ్ని ప్రమాదంలో చిక్కున్న వారిని అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రక్షించడం జరిగింది ప్రాణాలకి తెగించి. ఆయనతో మా కరెస్పాండెంట్ కిరణ్ ఉన్నారు. ఏమన్నారో ఒకసారి మాట్లాడి చూద్దాం. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఒక భారీ అంతస్తులో మీద పెంట్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మనం చూడొచ్చు ఈ పెంట్ హౌస్లో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే మొదట ఏదైతే షార్ట్ సర్క్యూట్తో కాపాడినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ మనతో పడుతున్నారు. ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగింది? అది అప్రాక్సిమేట్లీ 7:30కి ఆ టైంలో జరిగింది. మనకి పిఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఇక్కడికి వచ్చినాము. వచ్చేసరికి పైకి ఇలా ఫుల్ మంటలు ఉన్నాయి. అందులో ఆల్రెడీ ఒక 2 బయట ఉండేసరికి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఆ 2 పనులు వాళ్ళు లోపల ఉన్నారని చెప్తే మనం ఆ సైడ్కున్న డంబల్స్, ఆ కట్టెలు అవన్నీ తీసుకొని ఆ కిటికీలో ఆ మెయిన్ డోర్ ఒకటి ఉన్న ఆ డోర్ ఇరగొట్టి అందులో నుంచి ఇప్పుడు మేము వెళ్ళి చూసినాం, పూర్తిగా పెంట్ హౌస్ అంతా కూడా కాలిపోయింది. అంత దాంట్లోకి ఎట్లా వెళ్ళగలిగారు? అంటే ఇప్పుడు మనం లోపలికి అంతా మొత్తం పోయి జస్ట్ వాళ్ళని సైకిల్తో బయటికి తీసుకురావడం జరిగింది. బయటికి ఇంకా ఫైర్ ఇంజన్స్ రాలేదు. ఆ టైంకి ఇంకా రాలేదు. ఎంతమంది ఉండే ఆ టైంకి లోపల? అప్పటికి మట్టి 5 మెంబర్స్ ఉండే. బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా? మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయింది. ఇప్పుడు అయితే ఓకే ఉంది, అంత నార్మల్ అయింది. మంటలు ఏం లేవు. అందులో ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నాయి, ఆయన కూడా సేఫ్ ఉన్నాడు, అంతా ఓకే. అంటే మీరు అంత దాంట్లోకి ఎట్లా వెళ్ళగలిగారు? మంటలు వస్తున్నప్పుడు కొంత లోపలికి వెళ్ళడం ఇబ్బంది కదా? అదే మన ఫస్ట్ వాళ్ళకి సేవ్ చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది కదా ఎవరికైనా. అక్కడ ఎవరున్నా అదే పని చేస్తారు. మాతో పాటు ఎల్లండో వాళ్ళు కూడా ఉండే, వాళ్ళ సపోర్ట్ కూడా దొరికింది. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇవాళ 5గురు ప్రాణాలను కాపాడని చెప్పొచ్చు. రైట్, మనం మీద చూస్తున్నాం, అదే బిల్డింగ్లో మీద పెంట్ హౌస్లో మొదలైంది ఆ అగ్ని ప్రమాదం అనేది. సో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని రక్షించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ పెంట్ హౌస్లో ఉన్నటువంటి మంటలన్నింటినీ కూడా ఆర్పేశాయి. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంతో పూర్తిగా 5గురు ప్రాణాలు అయితే ఈరోజు బయటపడ్డారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. The traffic constable శ్రవణ్ని సాక్షి అభినందిస్తోంది. We appreciate him for his adventure.